ఇక నెల్లూరు కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్యను ఏకంగా 54 నుండి 72కు పెంచడం వెనుక కేవలం జనాభా ప్రాతిపదికన జరిగిందా లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమున్న ఓట్లను కావాలని ముక్కలు చేసి టీడీపీ లబ్ధి పొందేలా మార్పులు చేసిందా అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, గుడ్ మార్నింగ్ భవాని. అయితే నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అయితే 54 డివిజన్లకి కాను పునర్విభజన జరుగుతుంది. అయితే ఈ 72 డివిజన్లుగా పునర్విభజన అయితే జరుగుతుంది. 72 పునర్విభజనలకి ఎక్కువగా 7,500 నుంచి ఒక్కో డివిజన్ కి 8,000 ఓటర్లు మాత్రమే ఉండేటట్టు కూడా అధికారులు అయితే సమాయత్తం అవుతున్నారు. అయితే అధికార పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం సంబంధించి ఎక్కడైతే బలంగా ఉందో ఆ వార్డులో మాత్రము, అలాగే కొంతవరకే మాత్రం ఓటర్లను మాత్రం వేరే ప్రాంతానికి అంటే భూభాగాన్ని అయితే పక్క డివిజన్ కి మారుస్తున్నారు. అలాగే చూసుకుంటే వైసీపీకి ఎక్కడైతే ఏ డివిజన్ లో అయితే బలంగా ఉందో ఆ డివిజన్ లో మాత్రమే ఎక్కువగా 3 ముక్కలు అట్లాగా డివిజన్లు పునర్విభజన చేస్తూ ఓటర్లు అంటే వైసీపీకి సంబంధించిన ఓటర్లను మాత్రం వేరే పక్క డివిజన్లకి ఆ పక్క డివిజన్లకి మారుస్తూ మొత్తం వారికి ఎక్కడ బలం లేకుండా మొత్తము 72 డివిజన్లు కైవసం చేసుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతుంది. మొత్తం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే దీని మీద కూడా ప్రతిపక్ష పార్టీ కూడా సంబంధించి అయితే వైసీపీ సంబంధించి నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఏ డివిజన్ లో 10,000, 12,000, 13,000 డివిజన్లు ఓటర్లు ఉన్నారో ఓటర్లు మాత్రమే పక్క డివిజన్లకి పునర్విభజన చేసుకొని మిగతా 8,000 ఉన్న ఓటర్లు మాత్రం ఆ డివిజన్ ఉన్న ఓటర్లని పక్క డివిజన్ లో మార్చడం, మరలా ఈ డివిజన్ అంటే వైసీపీకి సంబంధించిన ఓటర్లు మాత్రం వేరే డివిజన్లకి టీడీపీ వార్డులకు మార్చడం అలాగే జరుగుతుంది. అయితే దీని మీద మాత్రం తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మండిపడుతున్నారు. అయితే దీని మీద కూడా త్వరలో కోర్టుకు వెళ్లేందుకు కూడా వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీని మీద కూడా బిఎల్ఓలు దగ్గర నుంచి కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా బిఎల్ఓలతో ఉండి వాళ్ళ ఓటర్లను తొలగించకుండా చూసుకునేందుకు కూడా సమాయత్తం ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి భవాని. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.